నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ రహిత సుందర నగరంగా చిత్తూరు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ స్పష్టం. చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 5 మందిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు. 1.5 కేజీ గంజాయి స్వాధీనం. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన నగర కమిషనర్ నరసింహప్రసాద్. ప్లాస్టిక్ రహిత నగరంగా చిత్తూరుని తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. వార్తల్లోని వివరాలు. ప్లాస్టిక్ రహిత సుందర నగరంగా చిత్తూరును అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కొంగారెడ్డిపల్లిలో స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, భవిష్యత్తులో మానవాళికి తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించి వస్త్రాలతో చేసిన బ్యాగులను వినియోగించాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలు అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వస్త్రాలతో చేసిన బ్యాగులను పంపిణీ చేశారు. స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలందరూ క్లాత్ బ్యాగులను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో MHO లోకేష్, CMM వెంకటరమణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఫలితాలలో చిత్తూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంకులు సాధించడంపై ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, MHO లోకేష్లను అభినందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు, గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి 2025 స్వచ్ఛ సర్వేక్షణలో మరింత మెరుగైన ర్యాంకు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. 326635 గౌరవ శాసనసభ్యులు మన కమిషనర్ గారిని, హెచ్ఆర్ గారిని సత్కరిస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థకు 2024 స్వచ్ఛ సర్వేక్షణలో రావడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భంలో ఎమ్మెల్యే గారితో కేక్ కట్ చేస్తున్నాం. సార్ ఫోటో మాత్రం పెట్టండి. ఫోటోకి పెట్టండి. ఓకే. అందరూ కట్ చేసి సో ముందుగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 8వ స్థానంలో ప్రజలందరూ ఉంచే విధంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొని చిత్తూరుని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకునే దీంట్లో మనం ఆ స్థానం పొందినందుకు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అనేది కమిషనర్ గారు కావచ్చు, అలాగే మెడికల్ లోకేష్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది సిబ్బందికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే
మా ఒక కోరిక ఈ చిత్తూరు పట్టణంలో చెత్త లేని ఈ చిత్తూరుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది. వచ్చి ఇప్పుడు ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత మంచి ఒక అవకాశాన్ని ప్రజలు కల్పించారు. ఇంకా కూడా ప్రజలు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎక్కడైతే చెత్త లేకుండా ఉంటుందో అక్కడ ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి నేను మన చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఒక్కటే కోరుకుంటున్నా, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇటువంటి బ్యాగుల్ని ఫ్రీగా మన మున్సిపాలిటీ నుండి ప్రజలకి అందించడం జరుగుతుంది. నియర్లీ అబౌట్ 10,000 బ్యాగుల్ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాటర్ కావచ్చు, ప్లాస్టిక్కి సంబంధించిన ఏదైనా కూడా మనం దాన్ని దూరంగా పెడితే మన ఆరోగ్యము, మన పరిశుభ్రంగా ఉంటే మన చిత్తూరు ఇంకా మంచి స్థానం పొందాలి. 8వ స్థానం నుండి మొదటి స్థానం వచ్చే వరకు ఇంకా కూడా చిత్తూరు నియోజకవర్గంలోని అధికారులు అలాగే ప్రజలు కూడా కృషి చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 19,500 రూపాయల విలువ చేసే 1 కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన వెల్లడించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో యువతకు అక్రమంగా గంజాయి విక్రయిస్తూ వారిని చెడు వ్యసనాలకు బానిసలుగా మారుస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపడం జరిగిందని, ఇందులో భాగంగానే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో గంజాయి విక్రయ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు చేపట్టామన్నారు. చిత్తూరు నగరంలోని కైలాసపురం వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 5 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులైన జోనస్, తులసి, శివ, సుందర్ కుమార్, హరీష్ల వద్ద 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందన్నారు. మరో నిందితుడు అయిన రాజా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో 2 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పారిపోయిన వ్యక్తి ఆత్వరం రాజు అని చెప్పారు. విషయం ఏమంటే ఆత్వరం రాజు అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకుని వాటిని ఇక్కడ లోకల్లో ఎవరైతే 1 కిలో ప్యాకెట్ 300 రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు, కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసం చేస్తున్నారు. దయచేసి ఈ రకంగా గంజాయి నమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు. దీంట్లో విషయంగా దీని మీద రైడ్ చేసి 1 కేజీ 300 దాదాపుగా కేసు చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లో ఉంటుంది, దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తులు ఇస్తుంది. దాని ద్వారా ఏం చేస్తున్నా అనేది కూడా తనకు స్పృహలో ఉండదు. ఈ గంజాయి మత్తుకు బానిసై యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దు. అట్లాగే సొసైటీలో లేనిపోని నేరాలకు దారి పాల్పడద్దని చెప్పి మేము పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే మా నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ సమాచారం రాసి ఉంచుతాం. ఎక్కడా కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవరు కూడా గంజాయి అనే పదమే లేకుండా చేయాలంటే మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు కొంత ఇంటర్నల్గా మాకున్న కొంత టీం, వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది. ఎస్పెషల్లీ క్రైమ్ పార్టీ బాబు, రఫీ, తవరాజు, శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, అలాగే నేను, ఇంకా కొంతమంది ఇన్ఫార్మేషన్తో కూడా మేము వెళ్ళి వాళ్ళని యాక్చువల్గా మనకు దొరకరు, మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆటోమేటిక్గా ప్లేస్కి వస్తారు, వాళ్ళు ట్రాప్ చేసి ఈజీగా దొరికిపోతారు. తెలియదు అనుకుంటారు, కానీ ఆటోమేటిక్గా 300 రూపాయలు ఇంకో పర్సన్ పంపిస్తే వాడే తెచ్చి గంజాయి అనేది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది, దొరికిపోతారు. దయచేసి చెప్తున్నా, ఇది
మనం అంటే ఇది ఎవరి కోసం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని డిస్ట్రాయ్ చేసే ఒక డేంజరస్ మత్తు పదార్థం. గంజాయి కానీ ఇంకేదో ఇతర మత్తు డ్రగ్స్ కానీ ఎవరు కూడా దయచేసి బానిసలు కావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి, అట్లాగే ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఉండేలాగా సహకరించారు. థ్యాంక్ యూ. తులసి అనే వ్యక్తి వేరే అల్లా ప్రకాష్ సంబంధించిన గంజా బ్యాచ్లో కూడా ఇతను గతంలో అలవాటు పడ్డాడు, ఆ కేసులో కూడా ఉన్నాడు. అదే అలవాట్లో ఈరోజు విధంగా వాళ్ళకి తెలుసుకుంటా అంటే వాళ్ళకి సంబంధం లేదని ఈ ఇష్యూలో ఇతనే సపరేట్గా మళ్ళీ రాజాతో ఈ నెల 20న జరగనున్న ఏపీపీఎస్సీ లెక్చరర్ల పోటీ పరీక్ష 2025 నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయడమైనదని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్ నందు సంబంధిత అధికారులతో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ ప్రతినిధి చంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ పరీక్ష జూనియర్ కళాశాల లెక్చరర్ల పోస్టులకు, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులకు, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ల పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయడానికి ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పై పరీక్షల్లో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1:30 పరీక్షల కేంద్రాల అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాలలో 660 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, వైర్లెస్ హెడ్సెట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, త్రాగునీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు కంప్యూటర్ బేసిక్ ఆన్లైన్ పద్ధతులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షల నందు ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా మీ విధులను నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 4 కళాశాలలకు సంబంధించిన లైసెన్స్ ఆఫీసర్లు, పోలీసు, ట్రాన్స్కో, మెడికల్ అండ్ హెల్త్, ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ అనేది కంపల్సరీగా జరగాలి. సో వాళ్ళ ఎగ్జామినేషన్ 4 సెంటర్స్కి ముందుగానే 1.5 hours 2 hours ముందుగానే అక్కడికి చేరుకొని ఫ్రిస్కింగ్ ఆపరేషన్ జరగాలి. దీంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ పేపర్ మన మెయిన్ సెంటర్ దగ్గర తీసుకొని పోయేది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. సో డైరెక్ట్గా మీరు సెంటర్కే రిపోర్ట్ చేస్తారు. సో మీ వాళ్ళు ఫ్రిస్కింగ్ కోసం ఇచ్చిన వాళ్ళు స్కేల్ ప్రకారం ఇస్తారు. అది 3+2 తక్కువ మంది స్ట్రెంత్ అయితే 1+2, మోర్ దాన్ 500 అయితే 3+2 ఇస్తారు. ఇదన్నీ బిలో 250 కాబట్టి 1+2 ఇస్తారు. సో ఒకటి ఎక్కువైనా పర్లేదు, మీరు 2+2 పెట్టుకోండి. సో ఆ ఫ్రిస్కింగ్ ప్రాపర్గా చూసుకోండి. ఒకసారి ఎగ్జామినేషన్కి బయట నుంచి లోపలికి పోయిన తర్వాత ఏ ఒక్కటి దొరికినా అది టోటల్గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి చెడ్డ పేరు. అందువల్ల పోలీస్ ఫ్రిస్కింగ్ అనేది పక్కాగా ఉండాలి. సైమల్టేనియస్గా కాలేజీకి సంబంధించిన మీ వాళ్ళు కూడా ఆ ఫ్రిస్కింగ్ లెవెల్లో ప్రాపర్గా చెక్ చేస్తారు. సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ జాగ్రత్తగా చూసుకొని ఆ స్టేజీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ కేంద్రాన్ని కమిషనర్ నరసింహప్రసాద్, చిత్తూరు 1వ పట్టణ సీఐ మహేశ్వర, ఎంహెచ్ఓ లోకేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు, స్థానిక దుకాణదారులకు, మార్కెట్లోని ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి క్లాత్ బ్యాగులను వినియోగించాలని, ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాలని అవగాహన కల్పించారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై, కాలువల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతుందని వివరించారు. ప్లాస్టిక్ బాటిళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రంలో వేయాలని అవగాహన కల్పించారు.
ఇలాంటివే నగరంలో మరో 5 ప్రాంతాలలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే సమయంలో కాలువల్లో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం కోసం నగరంలోని 13 ప్రాంతాలలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం వెంకటరమణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం క్లాత్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అన్ని వార్డుల పరిధిలో, కళాశాలలు, ఇతర జన సమర్థ ప్రాంతాలలో సుమారు 10,000 క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. ఇట్లాంటి వాడద్దమ్మా. చిన్నప్పుడు మనకు వాడలేదు, ఇదే వాడినాం. మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఇట్లాంటివి వాడాలి. తీసుకోవాలి, వాడుకుంటే క్యాన్సర్ వస్తాయి. నేను ఈ బ్యాగ్ ఇస్తాను, తీసుకో. అవును కదా, 200 రూపాయలు ఎక్కడి నుంచి చేస్తాను. 4 కేజీలు 100 రూపాయలు కావాలి, ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కానీ ఇలాంటి బ్యాగులు వాడు, కవర్లు వాడదు. అర్థమైందన్నా? కావాలి కదా. ఓకే సార్. రూపాయి కావాలంటే 1 కేజీ మనం చూడలేదు. సార్ ఓకే సార్. మీరు పెట్టి బ్యాగ్ ప్లాస్టిక్ అన్నీ తీసుకుంటాం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి టీమ్తో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి వార్డులో కూడా ఎస్హెచ్జి మెంబర్స్ ద్వారా స్టిక్ చేసినటువంటి క్లాత్ బ్యాగ్స్ని సుమారు 10,000 మందికి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్లాస్టిక్ రైడ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. ప్రజలకి ఆల్టర్నేటివ్స్ కూడా చూపిస్తూ పెనల్టీస్ వేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాము. ఇక్కడ మార్కెట్ను విజిట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ప్రాంతాల్లో ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము. ఇవంతా కలెక్ట్ చేసి కంపోస్ట్ యార్డ్లో కూడా వెయిలింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని వాడకుండా అధికార యంత్రాంగానికి, పర్యావరణానికి సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా బయో అక్యుములేట్ అయ్యి ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా ముప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఎస్పెషల్లీ కవర్స్ని వాడకుండా ముందుకు సహకరించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ దిశగా ప్రతి నెలలో కూడా క్లాత్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా భావించిందో ప్లాస్టిక్ నిషేధం అనేది, ఆ నిషేధంలో భాగంగా మన ప్రభుత్వానికి, యంత్రాంగానికి, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మనవి చేస్తున్నాం. మీరే స్వచ్ఛందంగా పాతకాలంలో అయితే, పూర్వకాలంలో అయితే ఏ విధంగా మనము మన చేతి బ్యాగులు తీసుకొని పోయి సరుకులు కొనేవాళ్ళమో ఆ విధానానికి అలవాటు పడండి. మీ పిల్లలకు కూడా అది నేర్పించండి. దుకాణదారులకు మరియు మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే, మీరు కవర్లను ఎంకరేజ్ చేయదండి. వచ్చే కస్టమర్లకి ముందే చెప్పండి, జూట్ బ్యాగుల్లోనే ఇస్తాము, దీనికి రేట్ వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు మీరు ఎంత కొంటారో ఆ రేటు కూడా చెప్పి అమ్మండి. అప్పుడు అందరూ కూడా అలవాటు పడతారు. మనం అలవాటు చేస్తేనే వాళ్ళు అలవాటు పడతారు. మీరు అలవాటు చేయలేదనుకోండి, మీ పైన ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారని కేసులు వచ్చి కోర్టుకు తిరగాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది అందరికీ కూడా హెచ్చరిక కాదు, విన్నపంలాగా దీన్ని స్వీకరించి మన చిత్తూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మనము తీర్చిదిద్దుదాము అనేది మా యొక్క మనవి. మా అందరికి కూడా సహకరించాలని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ప్లాస్టిక్ స్కీమ్ పైన ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో అన్ని వాణిజ్య సంస్థలకు, అదేవిధంగా ప్రజలకు, మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ఈ కవర్స్, వాటర్ బాటిల్స్, అదేవిధంగా స్పూన్స్ ఇలాంటివి ఏది కూడా అమ్మకూడదు, అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. కాబట్టి వాటన్నిటికీ ఆల్టర్నేటివ్గా మీరు ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ ఆల్టర్నేటివ్ థింగ్స్ని యూజ్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని, ఇలాంటి ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు నగరపాలక సంస్థ చట్టం పరిధిగా మేము చర్యలు తీసుకోవడానికి కమిషనర్ ఆదేశాలతో ముందుకెళ్తామని ఆల్రెడీ ఇంతకుముందు తెలియజేస్తున్నాము. కాబట్టి వీటన్నిటికీ స్టికాన్ అయ్యి ప్రజలకు, పర్యావరణానికి, అదేవిధంగా నగరపాలక సంస్థకు హితంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం అరుగుండ పంచాయతీ చారాల హరిజన వాడలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతోందని, ఇందులో భాగంగానే ఇప్పటికే వృద్ధులకు పెన్షన్తో పాటు తల్లికి వందనం, దీపం పథకంతో పాటు పలు కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అంతేకాకుండా పేదల కోసం అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మెగా డిఎస్సి కూడా విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు చేపడుతున్నారని, ఇందులో భాగంగానే గ్రామాలలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం మార్గాన్ని కింది స్థాయి టీడీపీ నేతలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో చేసి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లె మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, తెలుగు యువత ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నాయకులు జైపాల్, షబీర్, రామచంద్ర, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, తర్వాత రెండవ రాష్ట్రపతి. అర్థమైందా? ఒకప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో పుట్టిన వ్యక్తిన. అర్థం కదా? మన రేణిగుంట మిషన్ స్కూల్లో కూడా చదువుకున్నాడు. మన భారతదేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతోనే టీచర్స్ డే చేసుకుంటాం, అంతే కదా? టీచర్స్ డే ఎవరి పేరు మీద? ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరు మీద చేసుకుంటాము. అందుకని మన ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణని గుర్తించాలి, గౌరవించాలి, గుర్తుపెట్టుకోవాలని ఆయన పేరు మీద ఈ బ్యాగులు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? బ్యాగ్, షూ, యూనిఫామ్, బెల్ట్. ఏమి ఇచ్చారు మళ్ళీ చెప్పు? షూ, యూనిఫామ్, బెల్ట్. వెరీ గుడ్. హ్యాపీనా? హ్యాపీ. థ్యాంక్ యూ. ఎవరు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కదా? ఓకే, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంత్రి పొంగూరు నారాయణ, సంగీత దర్శకుడు మణిశర్మ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేశ్వరరావు గారు, ఊరు కొండపల్లి, తమరెక్కడో శ్రీవారి ఆలయం ప్రసార కేంద్రం వద్దకు వచ్చి దుర్గా విరిగా కోరుతున్నాము. వెంకటేశ్వరరావు గారు, ఊరు కొండపల్లి, తమరెక్కడో శ్రీవారి ఆలయం ఎదురుగానున్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి దుర్గా విరిగా కోరుతున్నాము. ఆనందావరు, రామన్న గౌడ ఊరు కాళీకోటి सीरापत अध्याय को मंदिर का सामने प्रसारण कार्यालय में पहुंचकर शिल्पा को मिलना चाहिए. किशोर और सुषमा गांव सीरापत अध्याय. ऐसा जाओ सर, ऐसा फोटो ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.